వీక్షకులందరికీ స్వాగతం. దేశవ్యాప్తంగా ప్రముఖ యూట్యూబర్లలో కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో పహల్గాం ఉగ్రదాడి ఖచ్చితంగా 6 రోజుల ముందే ఆమె అక్కడ వీడియో చేసి పహల్గాంలో రక్షణ డిపార్ట్మెంట్కి సంబంధించిన సైనికులు కానీ, ఆర్మీ, నేవీ ఎవరు, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, పోలీసు ఎవరూ లేరు ఉన్న టైప్లో పాకిస్తాన్కి ఆ వీడియోలు చేరే విధంగా ఆమె వీడియోలు చేసి ఉగ్రదాడిలో భాగస్వామ్యం అయిందని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఇది ఇలా ఉండగా తెలుగు వ్యక్తి బయ్యా సన్నీ యాదవ్ దాదాపు 45 దేశాల్లో ఈయన పర్యటించి ఆయా దేశాల్లో పరిస్థితులు వివరిస్తూ వీడియోలు చేస్తూ ఉంటాడు. తెలంగాణకు చెందిన ఈ వ్యక్తి పాకిస్తాన్లో పర్యటించి అక్కడ ఉగ్రవాది జాకీర్ నాయక్ అనే వాడితో ఇంటర్వ్యూ చేశాడు. అసలు పాకిస్తాన్లో పర్యటించి వీడియోలు చేసుకో బాగానే అంతవరకు ఇబ్బంది లేదు, కానీ అక్కడ ఉగ్రవాదులతోనే వీడియోలు చేసి వీడియోలు పెట్టి సైలెంట్గా ఏమీ తెలియనట్టు వివిధ దేశాల్లో పర్యటిస్తా ఉన్నాడు. జ్యోతి మల్హోత్రా కేసు వ్యవహారంలో తవ్వకాలు జరిపిన ఎన్ఐఏకి బయ్యా సన్నీ యాదవ్ వీడియోలు కూడా ఫిల్టర్ చేశారు. దేశవ్యాప్తంగా యూట్యూబ్ వీడియో చేసే ఎవరైతే విదేశాలు తిరుగుతూ చేస్తూ ఉన్నారో వాళ్ళ వీడియోస్ అన్ని ఫిల్టర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాను ఉగ్ర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో పర్యటించిన వాళ్ళ వీడియోలన్నీ ఫిల్టర్ చేస్తున్నప్పుడు ఈ జాకీర్ నాయక్తో ఇంటర్వ్యూ చేసిన వ్యవహారం బయటపడింది. జాకీర్ నాయక్ 2016లోనే దేశం వదిలి పారిపోయాడు. నేరుగా ఉగ్రవాద కార్యకలాపాల్లోకి పాల్గొనకపోయినా అంతకంటే తీవ్రమైన నేరాలు చేస్తా ఉన్నాడు. ఉగ్రవాదులకి ఆర్థిక మూలాలు అందిస్తూ పెద్ద ఎత్తున డబ్బు సాయం చేస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తితో ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్లో పెడితే ఇక అది దేశ ద్రోహం కింద రాక ఏమవుతుంది. అందుకే బయ్యా సన్నీ యాదవ్ని 2 రోజుల కిందటే చెన్నై ఎయిర్పోర్ట్లో దిగగానే ఎన్ఐఏ అధికారులు గబాలను పట్టేసుకున్నారు. ఇక ఢిల్లీ తీసుకెళ్లారు, విచారిస్తూ ఉన్నారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా, అనుకోకుండా జరిగిందా అనే విషయంలో కూడా కొంత లోతుగా పరిశోధన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో కూడా బాగానే డేటా సేకరించారు. జ్యోతి మల్హోత్రా అయితే నేరుగా సంబంధాలు ఉన్నట్టు తేలిపోయింది. ఇక బయ్యా సన్నీ యాదవ్ వ్యవహారం చూస్తూ ఉంటే కావాలని చేశాడా లేదా అంటే అనుకోకుండా పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఎదురు పెడితే ఇంటర్వ్యూ చేసి తీసుకొచ్చాడా అనే విషయంలో కూడా కొంత క్లారిటీ రావాల్సింది. ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయా, భారతదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఆయన పర్యటించి వీడియోలు చేశాడు, పాకిస్తాన్లో ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించాడు, మొబైల్ ద్వారా మెయిల్స్ ద్వారా ఎవరెవరితో సంప్రదించాడు, ఫోన్ నెంబర్లతో ఇంటర్నేషనల్ కాల్స్ ఎవరితో మాట్లాడాడు, వాట్సాప్ కాల్స్ ఎవరితో ఉన్నాయి అనే విషయంలో కూడా ఎన్ఐఏ లోతుగా పరిశోధన చేస్తూ ఉంది. రాబోయే 4-5 రోజుల్లో దాని మీద కూడా క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత బయ్యా సన్నీ యాదవ్కి బెయిల్ ఇస్తారా, లేదు అంటే పీడీ యాక్ట్ పెట్టి బెయిల్ లేకుండా విచారణ జరుపుతారా అనేది క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం.